లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో ఒక్కసారి మనం 1 or 2 లైన్స్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఇంకొకసారి రివైజ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు మెయిన్గా ఉండేవి 8 kinds: నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఈ 8 ఉంటాయన్నమాట. నౌన్ అనగానే నేమింగ్ వర్డ్, అంటే నేమ్స్ అన్నీ కూడా నౌన్స్ కిందకే వస్తాయి. ఇందులో మనకు కేటగిరీస్ ఉంటాయి: ప్రాపర్, కామన్, కలెక్టివ్, కౌంటబుల్, అన్కౌంటబుల్, కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్, సింగులర్ అండ్ ప్లూరల్, వర్బ్. ఇలా చాలా కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్లో ఇచ్చిన దాంట్లో మనం నౌన్ని ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే నౌన్ అనేది నేమింగ్ వర్డ్, నేమ్స్ చెప్పడానికి యూజ్ చేసే వర్డ్స్ని నౌన్ అంటాము. సో ప్రనౌన్ అంటే నౌన్స్ సబ్స్టిట్యూట్, అంటే నౌన్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వీ విల్ యూజ్ ప్రనౌన్, అలాగా యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ పల్లవి అని ఇచ్చారు కదా, పల్లవి బదులు నేను ఏమనొచ్చు? షీ. సో షీ అనేది ఏమవుతుంది? ప్రనౌన్. ఇలాగా. నెక్స్ట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే నౌన్స్ డిస్క్రైబర్, అనగా నౌన్ని గురించి మనకు డిస్క్రైబ్ చేసి చెప్తుంది. కాబట్టి ఇది ఎప్పుడైనా ఎలా ఉంటుంది? నౌన్కి ముందరనే ఉంటుంది, కమ్స్ బిఫోర్ నౌన్. ఎలాగ ఇప్పుడు బేబీ నౌన్. సో ఎలా అంటున్నా బేబీ అంటున్నాం? క్యూట్. అగైన్ మార్నింగ్. మార్నింగ్ ఏంటి? గుడ్ మార్నింగ్. డే ఏంటి? వన్ డే. ఇప్పుడు ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, మీరు సింపుల్ టర్మ్స్లో గుర్తుపెట్టుకోవాలంటే క్వాలిటీస్ గురించి కానీ, క్వాంటిటీస్ గురించి కానీ, సైజ్ గురించి కానీ, షేప్ గురించి కానీ, కాంప్లిమెంట్స్ గురించి కానీ, ఇలాగ ఏదైనా సరే చెప్పే వాటిని అడ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్డ్ అని అంటారు. అంటే ఏంటి? లాఫ్, ప్లే, టాక్, రీడ్ ఇలాంటివి. ఈ ఈజ్, వాజ్, హ్యావ్ ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే బీ ఫార్మ్స్ కానీ, డూ ఫార్మ్స్ కానీ, హ్యావ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా వర్బ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే ఏంటి? వర్బ్స్ డిస్క్రైబర్. అంటే ఎలాగైతే నౌన్ని డిస్క్రైబ్ చేస్తే అడ్జెక్టివ్ అంటున్నామో, అలాగే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే అడ్వర్బ్ అంటున్నాము. సో అది ఎలాగుంటుంది? వర్బ్ తర్వాత వస్తుంది. అంటే మీకు సింపుల్ టర్మ్స్లో గుర్తుపెట్టుకోవడానికి చాలా వరకు ఎల్వైతో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్నీ కూడా అడ్వర్బ్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అన్ని వర్డ్స్ అని చెప్పట్లేదు, చాలా వరకు ఉండే వర్డ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కూడా మీకు ఇంకా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నేను జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. అంటే స్లోలీ, క్విక్లీ ఇలా, లేదు ఫాస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, గో అనేది ఏంటి? వర్బ్. ఎలా వెళ్ళమంటున్నారు? ఫాస్ట్గా. కాబట్టి ఫాస్ట్ అనేది అడ్వర్బ్ అవుతుంది ఈ ప్రకారం. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే పొజిషన్ గురించి మాట్లాడచ్చు, ఆర్ఎల్స్ వాటి యొక్క రిలేషన్ గురించి మాట్లాడచ్చు. అంటే టైం గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, డైరెక్షన్ గురించి కానీ చెప్పేవి ఉంటాయి. ఆన్, ఇన్, ఫ్రమ్, సిన్స్, ఫర్ ఇవన్నీ. మనం సపరేట్గా ప్రిపోజిషన్స్ గురించి యాజ్ వెల్ యాజ్ వర్బ్స్ గురించి కూడా మళ్ళీ నేర్చుకుంటాము. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ని జాయినింగ్ వర్డ్ అంటారు. అంటే 2 సెంటెన్సెస్ని కలపడానికి యూజ్ చేసే వర్డ్ని కంజంక్షన్ అంటాం. అండ్, ఆర్, సో ఎక్సెట్రా. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సడన్ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఇక్కడ ఇచ్చారు కదా, ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్న ప్రతి వర్డ్ కూడా ఇంటర్జెక్షన్స్ అవుతాయి. సో ఇది మనం బ్రీఫ్గా ఒక్కసారి మళ్ళీ చూడొచ్చు. ఇందులో మీకు అన్నీ క్లియర్గా మళ్ళీ విత్ ఎగ్జాంపుల్స్, విత్ మీనింగ్స్ ఉంటాయి. నేను జస్ట్ మీకు ఓన్లీ సింపుల్గా చెప్తున్నాను. సో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. కేర్ఫుల్లీ ఇచ్చారు. సో ఇక్కడ ఏముంది? హీ డ్రోవ్ హిస్ కార్ కేర్ఫుల్లీ ఆన్ ది ఐసీ రోడ్. సో ఈ కేర్ఫుల్లీ వర్డ్ని అండర్లైన్ చేశారు. ఇందులో మనకి దేంతో ఎండ్ అవుతుంది? ఎల్వై. ఎల్వైతో ఎండ్ అవుతే ఏమవుతుంది? అది అడ్వర్బ్. కాబట్టి ఫస్ట్ దానికి ఆన్సర్ అడ్వర్బ్. సెకండ్ వన్ ప్లేయిడ్. ఈడీతో ఉంది. V1, V2, V3లలో వస్తుంది. అగైన్ మీరు అది చూడకుండా ప్లే అని ఉంది. ప్లే అనేది ఏంటి? యాక్షన్.
కాబట్టి దేని కిందకి వస్తుంది యాక్షన్స్ చెప్పేది? వర్బ్. నెక్స్ట్ షీ అని ఉంది. నౌన్ని రీప్లేస్ చేస్తాం కదా, హీ, షీ, ఇట్, దే, దెమ్ ఇలాగా. సో ఒక అమ్మాయి బదులు మనం ఆమె అని చెప్తున్నాం కాబట్టి అమ్మాయి పేరుని మార్చి బదులుగా మనం చెప్తున్నాం కాబట్టి షీ అనేది ఏమవుతుంది? ప్రనౌన్. నెక్స్ట్ బ్యూటిఫుల్. కాంప్లిమెంట్స్ ఆల్రెడీ అడ్జెక్టివ్స్ అప్పుడు చెప్పాను. కాంప్లిమెంట్స్ అన్నీ ఏమవుతాయి? అడ్జెక్టివ్స్. నెక్స్ట్ క్యాట్ నేమ్ కాబట్టి నేమ్స్ అన్నీ ఏమొస్తాయి? నౌన్. నెక్స్ట్ అట్ అంటే దగ్గర అని చెప్తున్నాం కదా, ఐ సా హిమ్ అట్ ద స్టేషన్. ప్లేస్ గురించి చెప్తున్నాను కదా, ఎక్కడ చూసాననేది చెప్తున్నాను కదా, సో ఆ పొజిషన్ చెప్తున్నా కాబట్టి అదేమవుతుంది? ప్రిపోజిషన్. ఈ ప్రకారంగా ఇచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం పెట్టచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బట్. ఈ 2 సెంటెన్సెస్ని మనకు కంబైన్డ్ చేస్తుంది కాబట్టి బట్ అనేది ఏమవుతుంది? కంజంక్షన్. నెక్స్ట్ వావ్. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్న ప్రతి సెంటెన్స్లో వర్డ్ ఏమవుతుందని చెప్పాను? ఈ మార్క్ ఉందంటే నీకు ఇచ్చిన వర్డ్ దగ్గర ఇంటర్జెక్షన్. నెక్స్ట్ దే ఆల్రెడీ ఇందాక చూసాం కదా, నేమ్ ఇన్స్టెడ్గా యూజ్ చేసేవి కాబట్టి దే అనేది ఏమవుతుంది? ప్రనౌన్. నెక్స్ట్ బ్రేవ్లీ. ఎల్వైతే ఎండ్ అవుతుంది, ఎల్వైతే ఎండ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? యాడ్వర్బ్. నెక్స్ట్ త్రూ. అగైన్ నేను ఇక్కడ ఏంటి ప్లేస్, టైము, పొజిషన్, డైరెక్షన్ అని వస్తున్నాయి కదా, సో ప్రిపోజిషన్ డైరెక్షన్ గురించి చెప్తున్నాను ఇక్కడ. ద సోల్జర్స్ వాక్ త్రూ ది ఫారెస్ట్. ఫారెస్ట్లో నుండి వెళ్ళారు అని కాబట్టి గుండా అని అంటాం తెలుగులో. అయితే త్రూ అని అంటే ఏమొస్తుందండి? ప్రిపోజిషన్. నెక్స్ట్ ద టీమ్ సెలబ్రేటెడ్ దేర్ విక్టరీ విత్ ఎ లౌడ్ చియర్. లౌడ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ముందర ఏముంటుందని చెప్పాను, తర్వాత నౌన్. సో చియర్ అనేది ఏమవుతుంది? నౌన్. ఈ ప్రకారంగా మనం ఎగ్జాంపుల్స్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్. కాంప్లిమెంట్. కాంప్లిమెంట్స్ అన్నీ ఏమవుతాయి? అడ్జెక్టివ్స్. నెక్స్ట్ స్లోలీ. ఎల్వైతే ఎండ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? యాడ్వర్బ్. నెక్స్ట్ రీడ్స్. రీడ్ అనేది ఏంటి? యాక్షన్ వర్డే కదా, యాక్షన్ వర్డ్ ఏమవుతుంది? వర్బ్. నెక్స్ట్ హ్యాపీనెస్. మనం నౌన్స్ చూసాం, చాలా టైప్స్ ఉంటాయండి. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఏమవుతుంది? నౌన్. నెక్స్ట్ ఫర్. ఫర్ అనేది ఏమవుతుంది? ఇక్కడ టైం ఫ్రేమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ప్రిపోజిషన్స్లో మనకు ఉంటాయి ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్, టైము ఇలాగా. సో టైం గురించి చెప్తుంది ఇక్కడ కాబట్టి ఏమవుతుంది? ప్రిపోజిషన్. నెక్స్ట్ బికాజ్. 2 సెంటెన్సెస్ని కంబైన్ చేస్తుంది కాబట్టి బికాజ్ అనేది ఏమవుతుంది? కంజంక్షన్. నెక్స్ట్ టైనీ. టైనీ అంటే ఏంటి? ఇక్కడ సైజ్ గురించి చెప్తున్నామా? సైజ్ గురించి చెప్తే అది వచ్చేసి ఏమవుతుంది? అడ్జెక్టివ్. నెక్స్ట్ శాంగ్. శాంగ్ అంటే ఏంటి? పాడడం. పాడడం అంటే పని కదా, యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్డ్ కాబట్టి ఏమవుతుంది? వర్బ్. నెక్స్ట్ క్విక్లీ. క్విక్లీ ఎల్వైతే ఎండ్ అవుతుంది, ఎల్వైతే ఎండ్ అవుతే ఏమవుతుంది? అది యాడ్వర్బ్. నెక్స్ట్ సిన్స్. ఇక్కడ చూడాలండి, సిన్స్ వచ్చేసి నీకు ప్రిపోజిషన్ అవుతుంది, కంజంక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 2 సెంటెన్సెస్ని కంబైన్ చేస్తుంది కాబట్టి కంజంక్షన్. అలా కాకుండా ఏదైనా ఒక టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నాం అనుకో, ప్రిపోజిషన్. సో ఈ సెంటెన్స్లో మాత్రం సిన్స్ అనేది ఏమవుతుందంటే కంజంక్షన్. నెక్స్ట్ ఓవర్. ఓవర్ అనేది ఏంటి? డైరెక్షన్ గురించి చెప్తుంది కదా, ఇటు నుంచి అటు. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్ అంటే ఫెన్స్ ఉంటుంది కదా, ఫెన్స్ అంటే ఏంటి? కంచె. అంటే ఒక కంచెం ఇటు నుంచి అటు దూకుతుంది. ఓవర్ అంటే ఇలాగనమాట, ఇటు నుంచి ఇటు వెళ్తుంది. సో డైరెక్షన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఏమవుతుంది? ఇది ప్రిపోజిషన్. ఫ్రెండ్షిప్. సేమ్ ఇక్కడ ఎలాగైతే మాట్లాడామో హ్యాపీనెస్ అనేది సేమ్ కేటగిరీలో ఫ్రెండ్షిప్ అనేది ఏమవుతుంది? నౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సాఫ్ట్లీ. ఎల్వైంది కాబట్టి ఏమవుతుంది? యాడ్వర్బ్. డెలీషియస్. కేక్. కేక్ నౌన్. ఎలా ఉంది? దాని యొక్క క్వాలిటీ గురించి చెప్తున్నాం, టేస్ట్ గురించి అంటే కాంప్లిమెంట్ చేస్తున్నాం కదా, సో ఏమవుతుంది? ఇది అడ్జెక్టివ్. నెక్స్ట్ ఇఫ్.
ఇఫ్ అనేది ఏమవుతుంది, ఈ 2 సెంటెన్సెస్ని కంబైన్ చేస్తుంది కాబట్టి కంజంక్షన్. ఫ్రీడమ్ సేమ్, ఫ్రెండ్షిప్ అండ్ హ్యాపీనెస్ చూసాం కదా, సేమ్ కేటగిరీలో ఫ్రీడమ్ అంటే నౌన్. బిల్ట్ అంటే ఏంటి, కట్టడం, అది వర్క్ కిందకి వస్తుంది కదా, సో యాక్షన్ అవుతుంది. యాక్షన్ అనేది ఏమవుతుంది, వర్బ్. బిసైడ్ అంటే ఏంటి, పక్కన అని చెప్తున్నాం కదా, షీ ప్లేస్డ్ ద కీస్ బిసైడ్ ద వేస్ పక్కన ఉంది అని చెప్తున్నాం. పక్కన అంటే పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, కాబట్టి ఇది ఏమవుతుంది, ప్రిపోజిషన్. సో ఈ ప్రకారంగా నేర్చుకుంటాము. సో మిగతా వాటిని కూడా ఒక్కసారి చూడండి, ట్రై చేయండి ఆన్సర్స్ అనేది. ఇందులో ఏదన్నా మీకు ఆన్సర్ రాని క్వశ్చన్ ఉంటే నాకు కింద మెన్షన్ చేయండి, నేను దాని గురించి ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకు టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్. సో ఇవి మీరు ప్రిపేర్ అయినట్లయితే పబ్లిక్లో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 6 క్వశ్చన్స్ 3 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 1/2 మార్క్ చొప్పున. సో మనం స్కోర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఇది. సో ఒక్కసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.